ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం నెల్లూరు రోడ్డు పైన అతి ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. చేపల లోడుతో వెళుతున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా అక్కడున్న టాటా ఏస్ కారుని అదే విధంగా ఆ రోడ్ పైన అటువైపుగా వెళుతున్న 3 బైకుల్ని దారుణంగా గుద్దేసింది. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం విజువల్స్ లో అతి దారుణమైన ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. చేపల లోడుతో వెళుతున్న లారీ ఒక కారుని 3 బైకుల్ని ఢీకొట్టిన తర్వాత అక్కడున్న చెట్టుని ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. ఇక ఇది ప్రస్తుతం నెల్లూరు లో ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవే పై జరిగిన ఘోర దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు మనకి సమాచారం అందుతుంది. అసలు ఇంత ఘోరమైన ఘటన చూసిన ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ముందు వెళుతున్న 3 బైకుల మీద నుంచి ఈ కంటైనర్ వెళ్ళిపోయింది అండ్ కారుని కూడా గుద్దడం జరిగింది. కారు పై నుంచి కూడా ఈ కంటైనర్ వెళ్ళడం జరిగింది. భారీ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీకి కారులో ప్రయాణిస్తున్న వారు అలాగే 3 బైక్స్ మీద ప్రయాణిస్తున్న వారు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. కొంతమంది చనిపోయారు కూడా చెప్పుకోవచ్చు. ఎలా జరిగింది యాక్సిడెంట్ అన్నది చూస్తే మనం విజువల్స్ లోనే మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన కంటైనర్ నుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన కంటైనర్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, మనం చూస్తున్నాం విజువల్స్ లో బైక్స్ కానీ లేదంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి నెలకొంది. అసలు ఏంటి యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఓవర్లోడ్తో వెళ్తుందని ఆ లారీని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సురేంద్ర? రత్న, నెల్లూరు నగరంలోనే ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. ఈ యొక్క ప్రమాదంలో స్పాట్ లో 3 మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే అక్కడ స్పాట్ లో 7 మంది ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే స్పాట్ లో 3 చనిపోవడం, మరో 4 సీరియస్ గా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి మెరుగైన వర్గం కోసం తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం స్పాట్ లో గమనించి ఈ యొక్క యాక్సిడెంట్ చాలా విజువల్స్ మనం గమనించవచ్చు. ఈ యొక్క జాతీయ రహదారి పైన ఓవర్ స్పీడ్ తో వస్తున్నటువంటి DCM విధానం చేపల లోడ్ తో ఇటు కావల వైపు వెళ్తా ఉంది. ఇటు చెన్నై నుంచి ఈ యొక్క చేపల లోడ్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఈ యొక్క DCM కానీ ఏ విధంగా ఆ యొక్క చెట్టుని ఢీకొందో, ఆ యొక్క చెట్టు భారీగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కొమ్మలతో కూడా ఈడ్చుకుంటూ ఆ యొక్క కొమ్మలు విరిగి ఆ యొక్క DCM పైన పక్కనే ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఈ హైవే కావడంతో హైవే పైన ఇక్కడ కంకులు పెట్టుకొని అమ్ముకుంటుంటారు. దాంతో పాటుగా మరో టాటా ఏసీలో టెంకాయలు అమ్ముకుంటూ ఉంటారు. అయితే వీరు జీవనం ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్ముకుంటుంటారు. ఇది హైవే పైన వచ్చేపోయేటువంటి వారు ఆగి సైడ్ ఆపుకొని ఈ యొక్క వారికి సంబంధించినటువంటి ఆ తినుబండారాలు కూడా తీసుకోవడం, అదేవిధంగా టెంకాయలు కూడా తాగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా మృత్యు వెంటబడింది వీళ్ళకి. ఆ యొక్క మృత్యువు కూడా ఏ విధంగానంటే ఈ యొక్క మనం చూస్తున్నటువంటి చేపల లోడు DCM ఏదైతే ఉందో, మనం ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క DCM, ఈ యొక్క DCM భారీగా ఇటు చెన్నై నుంచి ఇటు కావల వైపు వెళ్లేటువంటి క్రమంలో ఆ యొక్క స్పీడ్ దాదాపుగా 80 నుంచి 100 మీద స్పీడ్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ స్పీడ్ లో ఆ యొక్క డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో ఆ నిద్రమత్తు వెళ్లడంలోనే ఆ యొక్క చెట్టును గుద్దుకోవడం జరిగింది. ఆ యొక్క చెట్టు కొమ్మలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ యొక్క చెట్టు కొమ్మలు పెద్ద పెద్ద ఎంతలా ఉన్నాయో చూడండి. ఈ యొక్క కొమ్మలతో కూడా ఇరిగి ఆ యొక్క DCM దాదాపుగా 10 మీటర్ల పాటు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ యొక్క వ్యాన్ వచ్చినటువంటి సమయంలో వీళ్ళు ఎవరైతే మనం ఇందాక అనుకున్నామో ఆ యొక్క కంకులు అమ్ముకునేటువంటి బండి దగ్గర ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఆ టెంకాయల్లో అమ్ముకునేటువంటి వారు ఇక్కడ స్పాట్ లో ఉన్నారు. వారితో పాటుగా వారి వద్ద కొనేందుకు కొంతమంది 4 వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ యొక్క గుద్దుకోవడంతో 3 అక్కడికక్కడే స్పాట్ లోని 3 మృతి చెందడం జరిగింది. అయితే మిగతా 4 బైకులు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బైకులు ఏ విధంగా నుజ్జు కూడా చూడొచ్చు. ఈ బైకులు నుజ్జు అయినాయి. అదే విధంగా కంకుల బండి, అక్కడ ఉన్నటువంటి కంకుల బండి, అది ఆ కంకుల బండి కూడా అసలు రూపురేఖలేకపోయింది. దాంతో పాటుగా పక్కనే టెంకాయలకు సంబంధించినటువంటి టాటా ఏసీ, ఆ టాటా ఏసీ మొత్తం, దాంతో పాటుగా మరో బైకులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ బైకులన్నీ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి ఈ బైకుల వద్ద కూడా మొత్తం స్పాట్ లో 7 మంది ఉన్నారు. ఆ స్పాట్ లో 3 చనిపోవడంతో మిగతా 4 భారీగా గాయాలవడం, వారి పరిస్థితి కూడా ఇప్పటికే విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారు హాస్పిటల్ ఈ యొక్క బైకులు చూడొస్తున్నాము. ఆ యొక్క బైకులు ఏ విధంగా నుజ్జు అయ్యాయో, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ మిగతా 4
ఆ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతా ఉన్నారు. మనం ఆ యొక్క డీసీఎం గాను అదేవిధంగా చాలా మంది ఈ యొక్క యాక్సిడెంట్ తెలుసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశ్చర్యానికి గురిపోతున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, ఈ యొక్క ప్రమాదం జరగడానికి గల కారణాలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. అయితే పోలీసుల నుంచి మనకున్నటువంటి సమాచారం ఆ యొక్క డ్రైవరు నిద్రమత్తులోకి జారడంతోనే ఆ యొక్క చెట్టును ఢీకొనడం జరిగింది. ఆ చెట్టును ఢీకొన్నటువంటి క్రమంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి బండ్లు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పట్టుకుట్టు కోసం, జీవనాధారం కోసం ఆ యొక్క చిన్న కంకులు అదేవిధంగా టెంకాయలు అమ్ముకున్నటువంటి సాధారణమైనటువంటి జీవితాలు గడిపేటువంటి వ్యక్తులు అక్కడ స్పాట్ లో ఉండడం, వారికి గుర్తు ఈ రూపంలో మనం చూస్తున్నాం కదా. మనం చూస్తున్నటువంటి డీసీఎం వ్యాన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎడమ వైపు పూర్తిగా అంటే క్లీనర్ వైపు పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఫస్ట్ తగలడం ఆ యొక్క మనం సూచిస్తున్నటువంటి ఆ ఎడవైపు ఏదైతే ఉందో ఆ యొక్క కొమ్మలను ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొన్న వెంటనే ఆ ముందే ఆ యొక్క కంకుల బండి అదేవిధంగా టెంకాయల బండికి సంబంధించినటువంటి ఉన్నారు. వారికి అక్కడికక్కడే దాదాపు వాళ్ళను కూడా 10 మీటర్ల మేర ముందుకి ఈడ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ చెట్టు పైన ఇప్పటికి కూడా ఆ యొక్క డీసీఎం వ్యాన్ పైన కొమ్మలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఈ కొమ్మలు భారీగా ఇరిగి పడి ఆ యొక్క ఈ దృశ్యాన్ని చూస్తేనే చాలా మంది ఇక్కడ భయం దళకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల భారీగా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదాలు ఏ విధంగా మనుషుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయన్నటువంటి దానికి ఉదాహరణగా ఈ యొక్క ప్రమాదం కూడా చెప్పవచ్చు. ఇక్కడ జరిగినటువంటి ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ప్రమాదం కూడా ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలకి ప్రజలు భయాందోళన చెందడానికి భయపడడానికి కూడా కారణాలుగా ఇటువంటి యాక్సిడెంట్లు కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడికి చాలా మంది స్థానికులు జరిగిన అంటే ఇది జాతీయ రహదారి కాబట్టి ఆ జాతీయ రహదారి పైన చాలా మంది ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేనట్లుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించి వివరాలు కూడా ఇప్పటికే ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి కూడా మాలకొండ ఇక్కడే స్థానికంగా ఉండేటువంటి వ్యక్తిని కూడా ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించవచ్చు యొక్క బైక్ ఎలక్ట్రికల్ బైక్ ఇది యొక్క బైక్ నుజ్జు అయిపోయింది. అంటే ఆ భారీ స్పీడు ఆ యొక్క డ్రైవరు నిద్రమత్తులోకి వెళ్ళడం ఈ యొక్క కారణాలన్నిటితో ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు భయాందోళనకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ యొక్క ప్రమాదం చూస్తేనే అర్థమవుతుంది. కంటైనర్ లారీని చూస్తేనే రక్తసిక్తంగా మారింది ఆ రోడ్ అంతా అనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కంటైనర్ లారీ సంబంధించిన యజమాని ఎవరు, ఆ యాజమాన్యం ఎవరు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్ రత్న, ఆ యొక్క నెంబర్ ప్లేట్ ని బట్టి ఇప్పటికే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ వ్యాన్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మరోవైపు సంబంధించి ఆ యొక్క డెడ్ బాడీలు పోస్ట్ మార్టం పంపించాలి కాబట్టి అదేవిధంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని మనం నలుగురు ఎవరైతే ఉన్నారో అనుకున్నామో ఆ నలుగురికి ఆ యొక్క వైద్యం అందుతున్న నేపథ్యంలో ముందు వారికి సంబంధించినటువంటి వైద్యం అందిస్తూ దాంతో పాటుగా ఈ యొక్క డీసీఎం వ్యాన్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు మనకున్నటువంటి సమాచారం. ఈ సమాచారం మేరకే ఇక పోలీసులు అయితే పూర్తిగా ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు అయితే లేని అదేవిధంగా వారి కుటుంబ ఎవరైతే బాడీలో ముగ్గురు మృతి చెందారో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలో కానీ అదేవిధంగా ప్రమాదానికి గురైనటువంటి వాటి విషయాన్ని కూడా ఇటు ప్రభుత్వానికి తెలియజేసేందుకు కూడా ఇప్పటికే సమాచారం పంపించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క నెల్లూరులో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఇటు సింహపూరి హాస్పిటల్ సమీపం అదేవిధంగా జాతీయ రహదారి ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఈ ప్రమాదం ప్రతి ఒక్కరి మనసును కూడా కలిసివేస్తా ఉంది. దాంతో పాటుగా వీరి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో కూడా విషాదిచాయాలు అనుకున్నాయి. ఒక్కసారిగా చిన్న జీవనం సాగించుకుంటూ ఇక్కడ చిన్న యొక్క వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా మృత్యువాత పడంతో అంటే ఆ కొద్ది క్షణాలు ముందే ఇంట్లో వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుంటారు. ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే కొద్ది క్షణాల్లోనే ఒక్కసారిగా మనం చూసినటువంటి ఆ చేపల లోడు కానీ ఏదైతే ఉందో దాని రూపంలో ఈ మృత్యు రావడం ఆ మృత్యు పడడం ఇదంతా కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక భయాందోళనతో ఒక ఆశ్చర్యానికి గురి చేస్తాం. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఇటు ఏదైతే వస్తున్నట్టు మనకి ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఇటు చెన్నై, గూడూరు, సూళ్ళూరుపేట ఇటు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా జాతీయ రహదారి కావడంతో భారీగా కూడా స్పీడ్ లో ఒక రేంజ్ స్పీడ్ లో కూడా వెళ్తా ఉంటాయి. కాబట్టి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ డ్రైవర్ నిద్రమత్తులకు జారిపోవడం ఈ ప్రమాదానికి కారణమనేది తెలుస్తా ఉంది. ఏమంటారు ఈ ప్రమాదం మీకు ఎలా తెలిసింది? ఇప్పుడే వచ్చి సడన్ గా ఎలా అనిపిస్తుంది? బాధాకరంగా, చాలా బాధగా ఉంది. అయితే చూడొచ్చు ఇక్కడ మనకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా వారు కుటుంబ జీవనం కోసం చిన్న బండి మీద మనం ఇక్కడ చూడొచ్చు. ఆ బండి కూడా ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఆ బండి ఏదైతే ఉందో ఆ బండి పైన ఇక్కడ చల్లా చెదురైనటువంటి మొక్కజొన్న కంకులు, ఆ మొక్కజొన్న కంకులు అమ్ముకొని రోజు వచ్చేటువంటి 500, 1000 రూపాయలు ఆ డబ్బులతో వారి యొక్క జీవనం కొనసాగిస్తుంటారు. దాంతో పాటుగా ఈ టెంకాయల లోడికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా అదే విధంగా టెంకాయలు అమ్ముకుంటూ ఈ యొక్క జీవనం సాగిస్తుంటారు. అయితే వారితో పాటు ఈ యొక్క మొక్కజొన్న కంకులు ఆ టెంకాయలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా కొనడానికి వచ్చి ఆ యొక్క హైవే మీద వెళుతూ ఒక్కసారిగా ఈ యొక్క ఆపుకున్నటువంటి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో కూడా ఒకరు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు ఆ యొక్క రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు. మనం పోతా టైం పాస్ చేసి వెళ్దామని చెప్పి కూడా ఇక్కడ ఆపుకోవడం జరిగింది. వరుసగా 3 బైకులు ఆపున్నారు. ఆ 3 బైకులను కూడా గుద్దుకుంటూ భారీ వేగంతో ఆ యొక్క కొమ్మలు విరిగిపోవడం, ఈ యొక్క బండి ముగ్గులు అవడం, బైకులు ముగ్గులు అవడం, ఆ ముగ్గురు మృత్యువాత పడడం, 4 సీరియస్ గా ఉన్నారు. ఈ యొక్క వాతావరణం అంతా తలుచుకుంటేనే భయభ్రాంతులకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ DCM వ్యాన్ ద్వారా వచ్చినటువంటి మృత్యు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి ఆ యొక్క వారు జీవనం సాగించుకునేటువంటి వారిని ఆ ప్రాణాలు కోల్పోవడం, ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అమ్ముకోవడం, ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే వారి కుటుంబాల్లో కనిపిస్తా ఉంది. మరో పక్క హాస్పిటల్ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారి పరిస్థితి కూడా విషమంగా ఉందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యొక్క ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇది జాతీయ రహదారి పైన ఇలాగా బండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి వారి గతంలో కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో గుర్తు దగ్గర ఒక యాక్సిడెంట్ కూడా ఇట్లాగనే వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి వారి పైకి ఒక కారు దూసుకెళ్లి ఆ సమయంలో ఒకేసారి 6 మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క రోడ్డు వైపున అమ్ముకునేటువంటి వారు మృత్యువాత పడడం చాలా బాధాకరమైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తా ఉంది. రత్న చూస్తున్నాం నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉన్న హైవే ఏ విధంగా అయితే రక్తసిక్తంగా మారిందో ఆ విజువల్స్ ని చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చేపల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో ఆ విధంగా అక్కడున్న బైకుల పైకి లేదంటే ఆ పక్కనున్న చెట్ల పైకి దూసుకు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొబ్బరి బోండాలు అలాగే మొక్కజొన్న కంకిలు అమ్ముకునే బండి ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో ఆ రోజు వారి కూలీలు అని చెప్పుకోవచ్చు. వాళ్లపైకి ఒక్కసారిగా దూసుకు వెళ్లడంతో 6 దుర్మరణం చెందారు. ఒక కారుని 3 బైకుల్ని ఇప్పటికే ఇది చేసినట్లుగా కూడా కంటైనర్ లారీ వాళ్ళని గుద్దేసి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు స్థానికులు అని చెప్పుకోవచ్చు. మరో పక్కన చూసుకుంటే అక్కడున్న పోలీసులు కూడా ఎంక్వైరీలో భాగంగా కంటైనర్ లారీ ఎవరైతే ఉన్నారో ఆ లారీకి సంబంధించిన యజమాని ఎవరు, ఎక్కడి నుంచి లోడ్ వస్తుంది ఏంటనే డీటెయిల్స్ ని ఆరా తీసే పనిలో ఉన్నారు. రోడ్డు పైన ఆ చెల్లా చెదురుగా పడిన ముక్కల్ని అంటే ఆ బైక్లకి సంబంధించిన పార్ట్స్ ని కానీ లేదంటే కార్ కి సంబంధించిన పార్ట్స్ ని కానీ చూస్తున్నాం మనం. మరో పక్కన లారీ ఏ విధంగా అయితే దూసుకుంటూ వెళ్లి ఈ 3 వాహనాలని ఢీకొన్న తర్వాత చెట్టుని ఢీకొని ఆగిపోయిన దృశ్యాలను కూడా స్క్రీన్ పైన చూస్తున్నాం. బైక్స్ ఏవి కూడా ఆనవాలు లేనంతగా నుజ్జు అయ్యాయి అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ప్రధానంగా 6 దుర్మరణం చెందారు. వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇది హైవే కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేసిన ఘటన కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నామంటే ఏ సమయాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రైట్